ఏం చేస్తున్నావు నాన్న? వచ్చే ప్రశ్న లేకు. పేస్టు ఏది వేస్ట్ చేయకూడదు, అర్థమైందా? 3 ఏళ్ళ కింద కొన్నాను. అబ్బో, 3.5 ఏళ్ళ కిందటి కొన్నాను. ఇంకా ఏడాది పాటు రావాలా. పిన్నిసివో అది చూడు ఎంత పేస్ట్ ఉందో, అర్థమైందా? ఇందా పట్టు, శుభ్రంగా పళ్ళు తోముకో, అర్థమైందా? ఏంటి, సూది మనంత పేస్ట్తో శుభ్రంగా పళ్ళు తోముకోవాలా? ఎలా నాన్న? నోట్లో గుప్పెడు నీళ్ళు పోసుకొని పుక్కిలించు, బోలెడంత నురుగు వస్తుంది. అప్పుడు ఎంచక్క పళ్ళు తోముకోవచ్చు, అర్థమైందా? శుభ్రంగా పళ్ళు తోముకోవాలా. పళ్ళే లేకపోతే ఎంతో మేలు కదా, పేస్ట్ ఖర్చు అంతా తగ్గిపోతుంది మనకి నాన్న. అరే రే రే రే, ఇదేదో బాగుంది ఆలోచన. 2 పళ్ళు ఉడగొట్టుకుంటే బాగుంటుంది. ఏమోయ్, ఆ బడుద్దా రెడీ అయ్యాడా? నేను రెడీ అయ్యాను కానీ బస్సు ఛార్జ్ ఇస్తే వెళ్ళిపోతాను. నీకోసం 2 వీలర్ కొన్నాను రా. ఏంటి, ఇది నిజా కలమా? కళ? నా కోసం 2 వీలర్ కొన్నావా? నా కోసం? నిజమా నాన్న? చూస్తా పదా. అంతొద్దు, ఆర్టీసీ రేట్లు పెరిగిపోయినాయి, అందుకనేసే నీకు కొత్తగా 2 వీలర్ కొన్నానులే. రా, ఈరోజు నుంచి. నువ్వెంత మంచోడి నాన్న, నా కోసం 2 వీలర్ కొన్నావు. ఇది 2 వీలరా? ఇంత పాత సైకిల్ నీకెక్కడ దొరికింది నాన్న? పుచ్చు ప్రశ్న లేక, ఎవడో తలకు మాసినాడు 25 రూపాయలకి కుదువు పెట్టినాడులే, ఎంచక్క వాడుకోవచ్చు అనమాట, అర్థమైందా? తొందరగా బయలుదేరు. అయినా నాకు డ్రైవింగ్ రాదు కదా నాన్న, నేనే ఇలా చేసేది. ఇంట్లో నేను ఓసిగా ఉండలేదా, తిని తిని పొట్టు పిలుస్తుంది, అందుకనేసే ఈరోజు నుంచి నేనే నీకు డ్రైవరు. పికప్ డ్రాపు అన్నీ నేనే. ఇదే 2 వీలర్ మీదే పికప్ డ్రాపు ఉంటాయి, అర్థమైందా? పద, తొందరగా పోయేసి నేను డ్రాప్ చేసేసి మళ్ళీ అట్లే పికప్ చేసుకొస్తాను.